ఓకే. హాయ్ గైస్. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. సో లెట్స్ స్టార్ట్ ది టుడేస్ సెషన్. ఓకే. సో అందరికి వెల్కమ్ టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ డెమో సెషన్. సో పూర్తిగా ఈ యొక్క డెమో సెషన్ అనేది 1 అవర్ నుండి 1 అవర్ 15 మినిట్స్ ఆర్ 1 అవర్ 30 మినిట్స్ ఉంటుందండి. సో పూర్తిగా మనము అమెజాన్ గురించి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ గురించి డీటెయిల్గా మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి అంటే నేను మధ్య మధ్యలో పాస్ చేస్తానండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు ఆ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఫైన్. సో లెట్స్ స్టార్ట్ ద టుడే సెషన్ అండి. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద టెక్నికల్ డిస్కషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అండి. ఓకే. సో basically my name is Manikanta Reddy. So I'm having around 12 years of experience on IT అండి. సో ఇనిషియల్గా నేను నా కెరియర్ని డెవలపర్గా స్టార్ట్ చేశాను. ఒక 8 ఇయర్స్ వరకు డెవలపర్గా వర్క్ చేశాను. సో లేటర్ ఆన్ ఇంటర్నల్గానే నేను ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నానో ఇంటర్నల్గానే నేను ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఆర్కిటెక్ట్గా మూవ్ అయ్యాను. సో నేను ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ మీద వర్క్ చేస్తున్నాను. ఇన్ ద సేమ్ వే డెవాప్స్ మీద కూడా వర్క్ చేస్తానండి. సో ఓవరాల్గా నాకు 12 ఇయర్స్ ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. బోత్ కోడింగ్ సైడ్ వర్క్ చేశాను, నాన్ కోడింగ్ సైడ్ కూడా నేను వర్క్ చేస్తాను అనమాట. సో నేను ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ అండి, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్ అనేది నేను ఫస్ట్ అటెంప్ట్లోనే ఇక్కడ క్లియర్ చేయడం జరిగింది. సో రీసెంట్గా అంటే ఫెబ్లో, లైక్ 6 మంత్స్, ఈ 2024 ఫెబ్లో నేను సెకండ్ టైం అంటే ఆల్రెడీ ఒకసారి రాసి 3 ఇయర్స్ బ్యాక్ ఎగ్జామ్ రాసి అది ఎక్స్పైర్ అయిపోయింది. సో నేను మళ్ళా కొత్త ఆ కంటెంట్ అప్డేట్ చేసుకొని నేను మళ్ళీ ప్రిపేర్ అయ్యి నేను మళ్ళీ ఎగ్జామ్ అయితే రాశానండి. సో 2024 ఫిబ్రవరిలో నాకు సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో నేను మీకు అది సర్టిఫికేషన్ కూడా మీకు నేను షేర్ చేస్తాను డెమో అయిపోయిన తర్వాత. యూ కెన్ గో త్రూ దట్ సర్టిఫికేషన్ యాజ్ వెల్. సో తర్వాత నేను నా 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను డెవలపర్గా వర్క్ చేసినప్పుడు కానివ్వండి, క్లౌడ్ ఇంజనీర్గా వర్క్ చేసినప్పుడు కానివ్వండి, నేను ట్రైనింగ్ అనేది నాకు ఒక ప్యాషన్ లాగా ఉండడంతో నేను కార్పొరేట్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో నేను ఇంటర్వ్యూస్ అండి. సో లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనేది నేను ఏడబ్ల్యూఎస్ మీద, డెవాప్స్ మీద తీసుకున్నాను. సో కాబట్టి ఐ నో వాట్ ఆర్ ద క్వశ్చన్స్ వీఆర్ గోయింగ్ టు ఆస్క్ ఇన్ ద ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ దోస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యాజ్ వెల్ అండి. అండ్ సో నేను ఓవరాల్గా సమ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అక్రాస్ ద గ్లోబ్, ఓకే, నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి, డొమెస్టిక్ స్టూడెంట్స్కి కూడా నేను బోత్ లైక్ నాట్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్ అండి, బోత్ డెవలప్మెంట్ వైజ్ నేను ట్రైన్ చేశాను, ఇలా దీని మీద వర్క్ చేశాను అనమాట. సో నా స్టూడెంట్స్ చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో వర్క్ చేస్తున్నారు. ఓకే. సో చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో నా స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. సో దట్ ఈస్ గివింగ్ యూ బూస్ట్ అప్ ఫర్ మీ అండి. ఓకే, దట్ ఈస్ గివింగ్ బూస్ట్ అప్ ఫర్ మీ వేర్ లైక్ నా యొక్క సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నాకు ఒకసారి అనిపిస్తుంది అనమాట బేసికలీ. రైట్, లైక్ దట్. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు నేను వర్క్ చేసే ప్రాజెక్ట్స్, అమెజాన్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశాను, ఐబిఎం మీద వర్క్ చేశాను, వెస్టర్న్ యూనియన్ వర్క్ చేశాను, ఇలా ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా వర్క్ చేశానండి. బట్ నేను ఆ ప్రాజెక్ట్స్ని అయితే ఇక్కడ నేను డిస్క్లోజ్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఓకే, లైక్ దట్. సో నెక్స్ట్, సో ఇక్కడ నేను మీకు పాస్ చేస్తానండి. ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి మీరు ఎంటర్ అవ్వాలి అంటే, ఓకేనా, సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి మీరు ఎంటర్ అవ్వాలి అంటే అది మీరు ఏ టెక్నాలజీ అయినా పర్లేదండి. లైక్ మీరు ఏడబ్ల్యూఎస్ మీద ఎంటర్ అవుతారా, డెవలపర్ గానా, టెస్టర్ గానా, అడ్మిన్ గానా, డెవాప్స్ కన్నా, ఏ టెక్నాలజీ మీదైనా సరే మీరు ఐటీ సైడ్ ఎంటర్ అవ్వాలి అంటే ఇప్పుడున్న సినారియోలో, ఇప్పుడు ఇప్పుడు కరెంట్ టైంలో ఉన్న సినారియోలో ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్కి క్లౌడ్ అనేది ఖచ్చితంగా రావాలండి. ఎందుకు అనంటే ప్రతి కంపెనీ ఈరోజు వాళ్ళు ఏదైతే అప్లికేషన్స్ని డెవలప్ చేస్తున్నారో
ఆ అప్లికేషన్స్ని వాళ్ళు క్లౌడ్ ప్లాట్ఫామ్స్లోనే డిప్లాయ్ చేస్తున్నారు అనమాట. సో కాబట్టి మీరు ఇర్రెస్పెక్టివ్, మీరు ఏ టెక్నాలజీ అయినా సరే, బట్ మీరు ఐటీ సైడ్కి ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా క్లౌడ్ అనేది ఈరోజు మ్యాండేటరీ అనమాట. నేను అందుకే ఆ పాయింట్ మెన్షన్ చేశాను, నో క్లౌడ్ నో ఐటీ జాబ్. క్లౌడ్ లేకుండా ఐటీ జాబ్ అనేది ఉండదు. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను ఏదైతే కోర్స్ డెలివర్ చేస్తున్నానో ఇది ఫ్రెషర్స్కి కూడా వర్కౌట్ అవుతుందండి. సో రీసెంట్గా ఒక వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్, ఓకే, సో హీ సెలెక్టెడ్ యాజ్ అ ఫ్రెషర్ ఇన్ టీసీఎస్ చెన్నై. ఓకే, రీసెంట్గా ఒక స్టూడెంట్ టీసీఎస్కి ఫ్రెషర్గా సెలెక్ట్ అయ్యాడు అనమాట. అండ్ సో ఎక్స్పీరియన్స్ వాళ్ళు, లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఎలా ఉంటారు అంటే జావా మీద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, తర్వాత లైనక్స్ అడ్మిన్ మీద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, తర్వాత డెవాప్స్ మీద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ మీద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ కోర్స్ నేర్చుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి వాళ్ళ జాబ్లో నేను ఏదైతే కంటెంట్ డెలివర్ చేస్తున్నానో అది ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి. రైట్? సో అది ఇక్కడ మనము క్లియర్గా చెప్తున్నా. మీరు ఒక ఐటీ ఎక్స్పీరియన్స్, సపోజ్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, నేను పూర్తిగా నాన్ ఐటీ కానీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది? నాన్ ఐటీలో. అంటే ఏంటి? బీపీఓగా వర్క్ చేసి ఉండొచ్చు, నాన్ వాయిస్గా వర్క్ చేసి ఉండొచ్చు, ఫ్యాకల్టీగా వర్క్ చేసి ఉండొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫీల్డ్స్ యూ వర్క్ అనుకోండి. సో వాళ్ళకి ఈ కోర్స్ నేర్చుకోవాలి అంటే మీకు ఏ విధంగా కూడా ప్రియర్ ఐటీ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. అండ్ ఎస్పెషలీ ఈ ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ ఏదైతే మనం డెలివర్ చేస్తున్నామో ఈ కోర్స్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అవసరం లేదండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అవసరమైతే ఉండదు, కోడింగ్ అయితే రాయాల్సిన అవసరం లేదు. సో ఈ కోర్స్ నేర్చుకుంటే మీకు జాబ్స్ అనేది ఫ్రెషర్స్కి బాగుంటాయి, ఎక్స్పీరియన్స్కి బాగుంటాయి. బట్ మీరు కరెక్ట్ రెజ్యూమ్ పెట్టుకుంటే, కరెక్ట్గా స్కిల్ కానీ ఉంటే మాత్రం డెఫినెట్గా మీరైతే జాబ్ క్రాక్ చేయగలరండి. ఓకే. అండ్ సో ఈ ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నట్టయితే మీకు అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి. సో మీరు ఎక్కడికి ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఈ ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవడం ద్వారా ఓపెనింగ్స్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉండడం అనేది స్కోప్ అవుతుంది అనమాట. ఓకేనా? లైక్ దట్. ఓకే, మా 1 సెకండ్ అమ్మా. ఓకే గైస్, యూ కెన్ ఏబుల్ టు హియర్ మీ రైట్? గైస్, కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్? యూ కెన్ ఏబుల్ టు హియర్ మీ? Yes, we are able to. Yes, yes, your voice is good. ఓకే ఓకే, థ్యాంక్స్ యూ. ఫైన్. సో యా, నా మ్యూట్లో పెట్టండి మా, ప్లీజ్ మ్యూట్లో పెట్టరా. యా, లైక్ దిస్. అండ్ సో మీకు ఒక పాయింట్ చెప్తానండి ఇక్కడ. ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్స్ అనేది ఇక్కడ ఆ, ఇప్పుడు ఏదైతే నేను కోర్స్ మీకు డెలివర్ చేస్తున్నానో ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ 2 సర్టిఫికేషన్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు అండి. ఏది? క్లౌడ్ ప్రాక్టీషనర్ కానివ్వండి, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్, ఈ రెండు కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ ఇది మీరు దీనికి ఎగ్జామ్ రాయాలండి. ఎగ్జామ్ రాసి ఓకే దాంట్లో పాస్ అయితే మీకు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు అఫీషియల్గా మిమ్మల్ని సర్టిఫై చేస్తూ మీకు ఒక బ్యాడ్జ్ అనేది ఇస్తారనమాట. ఆ బ్యాడ్జ్ ఏదైతే ఉందో అది మీకు 3 ఇయర్స్ అండి. ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. సో మీరు ఆ 3 ఇయర్స్ వరకు మీరు ఏదైనా కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మీరు ఈ సర్టిఫికేట్ని, ఈ బ్యాడ్జ్ని మీరు షోకేస్ చేసుకుంటే ఇంటర్వ్యూ ప్రాసెస్లో మీకు అది చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీనా? నేను ఏడబ్ల్యూఎస్ మీద జాబ్ చేయాలి అంటే ఈ సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీనా అని కొంతమందికి డౌట్ రావచ్చు. సో దానికి ఆన్సర్ ఏంటంటే అవసరం లేదండి. సో
సర్టిఫికేషన్ లేకపోయినా సరే మీరు జాబ్ అనేది అటెండ్ చేసుకోవచ్చు, క్రాక్ చేసుకోవచ్చు. దట్ డజంట్ మ్యాటర్. బట్ సర్టిఫికేషన్ చేసుకుంటే మీ రెజ్యూమ్కి అదొక వాల్యూ యాడెడ్ లాగా ఉంటుందని చెప్తున్నాను అంతే క్లియర్గా. కానీ ఈ ఎగ్జామ్కి మీరు ఏడబ్ల్యూఎస్లో టైం స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. ఈ ఎగ్జామ్ ఫీజు కూడా కట్టాలండి. దాని గురించి మనము డీటెయిల్గా ఎంత ఉంటుంది ఏంటి అనేది డీటెయిల్గా మనము ఫర్దర్ క్లాసెస్లో నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. రైట్, లైక్ దట్. సో ఇక్కడ మనం ఏమడుగుతుంది అని అంటే, మనం ఖచ్చితంగా మనం ఏం చేయొచ్చు అంటే ఏడబ్ల్యూఎస్ ఏదో ఒకటి ఈ రెండిట్లో ఒకటి అండి. క్లౌడ్ ప్రాక్టీషనర్ రాసి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ రాయొచ్చు. లేదు అంటే క్లౌడ్ ప్రాక్టీషనర్ రాయకుండా డైరెక్ట్గా మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ రాసేయచ్చు అనమాట. ఎగ్జామ్ అనేది రాయొచ్చు. సో క్లౌడ్ ప్రాక్టీషనర్ అనేది ఆప్షనల్. ఓకే, సో కాబట్టి మీ ఇష్టం. మీరు రెండు రాయాలనుకుంటే రెండు రాయొచ్చు, లేదు అంటే ఒకటి రాయాలనుకుంటే ఒకటి రాసుకొని ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. రైట్, లైక్ దట్. అండ్ సో నా నా నార్మల్గా నాకు నాకు కొంతమంది గైస్ గైస్ ఐ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ మ్యూట్. సురేష్ గారు, సురేష్ గారు మ్యూట్ లో బెటరా ప్లీజ్. హలో గైస్, సురేష్ గారు కెన్ యూ ప్లీజ్ మ్యూట్ అండి. హలో, యా, ఓకే, ఫైన్. సో కామన్గా కొంతమంది నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారండి బేసికలీ. సో ఈ జర్నీలో నేను ఇచ్చే జర్నీలో కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అంటే, సార్ నాకు కోడింగ్ నాలెడ్జ్ మీద ఎలాంటి నాలెడ్జ్ అయితే లేదు, నేను ఈ కోర్స్కి ఎలిజిబుల్ అంటే ఎస్. నేను చెప్పాను కదా, ఈ ఏడబ్ల్యూఎస్ కోర్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కోడింగ్ గురించి కోడింగ్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా సరే మనం హ్యాపీగా ఈ కోర్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సో ఈ కోర్స్ నేర్చుకోవాలి అంటే ఏమన్నా ప్రీ రిక్విజిట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఎస్, ఉన్నాయండి. అది ఏంటి అని అంటే, ప్రీ రిక్విజిట్స్ ఏంటి అని అంటే లైనక్స్ కమాండ్స్. ఓకే, గైస్, సురేష్ గారు మీరు మ్యూట్ లో బెటరా ప్లీజ్. ఓకే, సో డస్ ఎనీ లైక్ లైనక్స్ కమాండ్స్ అనేది ఖచ్చితంగా కావాల్సి వస్తుందండి. ఆ లైనక్స్ కమాండ్స్ అనేది నేను మీకు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 5 క్లాసెస్ మనకు ఈ యొక్క లైనక్స్ కమాండ్స్ మీదే మన సెషన్స్ ఉంటాయన్నమాట. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ దిస్ గైస్. యా, సారీ గైస్, అన్వాంటెడ్ వస్తున్నారు అనమాట, సారీ. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంద్రా అంటే, నేను ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ మీద నాకు కమాండ్ ఉండాలా అంటే, అండి, బేసికలీ మనం వర్క్ చేసేది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేస్తాము. సో మీరు ఎవరైతే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఆల్రెడీ వర్క్ చేస్తుంటారు కాబట్టి ఆ నాలెడ్జ్ అయితే సరిపోతుందండి. మీకు సపరేట్గా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేనైతే మీకు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్తో ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, లైక్ దిట్. సౌమ్య మ్యూట్లో పెట్టు సౌమ్య. సార్ సురేష్ గారు మ్యూట్లో పెట్టండి సార్. యా, యా, ఓకే. సో నెక్స్ట్ థింగ్ ఏంద్రా అంటే, బేసికల్ నేను జావా డెవలపర్ అండి, .NET డెవలపరు, పైథాన్ డెవలపరు. నాకు ఈ కోర్స్ ఎలా వర్క్ అవుతుందంటే, డెఫినెట్గా అండి నేను చెప్పాను కదా, ఒక ఐటీ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది డెఫినెట్గా వాళ్ళకైతే యూజ్ అవుతుందండి. అట్లీస్ట్
ఒక లైక్ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి వర్క్ చేస్తాం అనేది కూడా ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఫర్ షూర్ ఇది కూడా మీకు కొంచెం వర్క్ అవుతుంది కొంచెం యూజ్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ సో వాట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఐ కెన్ అప్లై ఆఫ్టర్ దిస్ కోర్స్. సో కోర్స్ అయిపోయిన తర్వాత సో మీరు ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కానివ్వండి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్గా కావాల్సిన ఐ మీన్ ఆ పోస్ట్కి అయితే ఉన్నాయో దానికి మీరు ఈజీగా అయితే జాబ్స్కి అయితే అప్లై చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్, కెన్ యూ గివ్ మీ ద ట్రైనింగ్ టు విన్ ద ఇంటర్వ్యూ. ఎస్. సో మనకు ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా బట్ మీరు ఇంటి ఒకటే అండి, నేను ఒక్క పాయింట్ చెప్తాను చూడండి. నా నేను నా నా పాయింట్ ఏంటి అని అంటే నేను క్వాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ అనేది ఇస్తున్నానా లేదా అనేది చూస్తానండి. ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్కి నేను చెప్పేది అర్థమైందా, నేను చెప్పింది స్టూడెంట్ ప్రాక్టీస్ చేశాడా, తను ఓన్గా ఏమన్నా ప్రాక్టికల్గా ఏమన్నా చేయగలుగుతున్నాడా. సో ఎందుకంటే నేను చెప్పింది చెప్పినట్టు మీరు కానీ ప్రాక్టీస్ చేశారనుకోండి, అది 1 లెవెల్కి సరిపోతుంది. కానీ మీరు ఇంకొంచెం కష్టపడాలి. అంటే ఏంటి, నేను ఈరోజు ఒక 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 పాత్రలో చెప్పాను, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు ఈ పాత్రలో ఎందుకు ట్రై చేయకూడదు అనేది మీరు ట్రై చేసుకున్నట్టయితే సబ్జెక్ట్ అనేది మీరు బాగా గెయిన్ చేయగలుగుతారు. ఎప్పుడైతే అలాంటి అలాంటి స్కిల్ మీరు ప్రాక్టీస్లో కానీ ఉపయోగించగలిగితే ఫర్ షూర్ 100% జాబ్ అనేది మీ చేతిలో ఉంటుందండి. నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే సో చాలామంది స్టూడెంట్స్ క్లాసెస్కి రెగ్యులర్గా ఓకే రికార్డింగ్ ఉంది కదా అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే రికార్డింగ్ ఉంది కదా అని అటెండ్ అవ్వరు క్లాసెస్కి. ఓకే. బట్ అలాంటి వాళ్ళకి రేపు పొద్దున జాబ్ వస్తుందా అనేది మనం చెప్పలేము. ప్రతిరోజు క్లాస్కి అటెండ్ అయ్యి ప్రతిరోజు మినిమం 3 అవర్స్ నేను చెప్పింది ప్రాక్టీస్ చేస్తే మాత్రం 200% జాబ్ గ్యారంటీ ఉంటుందండి. అది ఆ గ్యారంటీ నేను ఇవ్వగలను మీకు నేను. బట్ సో క్లాసెస్కి ప్రాపర్గా అటెండ్ అవ్వకుండా రికార్డింగ్ ఫాలో అవుతున్నాము అనుకుంటే మాత్రం అది 200 అది అది చాలా కష్టం అండి. సో కాబట్టి దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయొద్దండి. నేను ఏం చెప్తున్నాను అంటే క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అయ్యి సో చెప్పినట్టు ప్రాక్టీస్ చేసుకుంటే మాత్రం 100% జాబ్ అనేది మీ చేతిలో ఉంటుంది అనమాట. నెక్స్ట్, సో నాకు ఇక్కడ X years గ్యాప్ ఉందండి నా కెరియర్లో, నాకు ఈ కోర్స్ నేను నేర్చుకుంటే ఫ్రెషర్గా వస్తుందా అని అడుగుతున్నారండి. సి ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఒక అతను జాయిన్ అయ్యాడండి. సో అతని నేమ్ నేను మెన్షన్ చేయను. హీ ఈజ్ హ్యావింగ్ అరౌండ్ 48 years అండి. తన ఏజ్ 48 years. తను నా డెమోలో జాయిన్ అయ్యాడు. నేను క్లియర్గా ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పా. ఏం చెప్పాను అంటే సార్, నేను మీకు సబ్జెక్ట్ ఇస్తా నేను మీకు సబ్జెక్ట్ ఇస్తా కానీ ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ నేను ఇవ్వను అని చెప్పా. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ నేను ఎందుకు ఇవ్వట్లేదు అంటే బికాస్ ఆఫ్ హిస్ ఏజ్. ఎందుకంటే కంపెనీస్ అనేవి ఇప్పుడు తను ఆల్రెడీ రియల్ టైంలో అంటే ఆల్రెడీ ఐటీలో వర్క్ చేస్తూ ఉంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. తనే నేర్చుకొని తన పాటికి తను వెళ్ళిపోతాడు. కానీ తను ఐటీలో తనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. లైక్ హీఈస్ ప్యూర్లీ ఇంటూ సమ్ కైండ్ ఆఫ్ బిజినెస్ అనమాట. సో అప్పుడు చెప్పాను, సార్ సారీ సార్, ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను మీ కోర్స్ జాయిన్ అవ్వకపోయినా పర్లేదు కానీ ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, నేను సబ్జెక్ట్ ఇస్తాను కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అయితే నేను ఇవ్వలేను అని క్లియర్గా చెప్పాను అన్నమాట నేను ఆయనకి. సో కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఏదో 10 ఏళ్ళు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే మనం కూడా ఏం చేయలేమమ్మా. సో మ్యాక్సిమం ఒక 5 years అలా ఉంది అనుకుంటే ఫ్రెషర్గా కూడా మీరు ఈ కంపెనీస్ తీసుకుంటాయి. ఎందుకంటే సో 2012లో ఎంసీఏ అయిన వాళ్ళు 2016లో ఫ్రెషర్గా జాబ్లో జాయిన్ అయ్యారు. అంటే 4 ఏళ్ళ గ్యాప్ ఉంది, జాబ్లో జాయిన్ అయ్యారు. తీసుకుంటారు కంపెనీస్. కానీ థింగ్ ఏందిరా అంటే ఓకే, సో నాకు అంత గ్యాప్ ఉన్నప్పుడు మీ ఏజ్ కూడా ఫ్యాక్టర్ చేస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకోండి. సో ఆ గ్యాప్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి ఏంటి అనేది కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో ఆఫ్లైన్లో డిస్కస్ చేద్దాం. తర్వాత సార్, నేను పూర్తిగా నాన్ ఐటీ పర్సన్, లైక్ నేను బిఏ కానివ్వండి, ఎంఫార్మసీ, ఎంబీఏ, బీకాము అలాంటి సైడ్ ఉన్నాను సార్. నేను అసలు కంప్యూటర్ సైన్స్కి నాకు సంబంధం లేదు అన్న వాళ్ళు కూడా ఈ కోర్స్ చేయించమ్మా. ఎందుకంటే ఈ కోర్స్ ఈ కోర్స్ ఎలా ఉంటుంది అంటే సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. నేను మళ్ళా చెప్తున్నా, కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలమ్మా. సో వాళ్ళు నేను గైడ్ చేయగలను, ఆ కాన్ఫిడెన్స్ నా దగ్గర ఉంది.
ఓకే, సో కాబట్టి మీరు బిఏ బ్యాక్గ్రౌండా ఎంఫార్మసీ బ్యాక్గ్రౌండా అనేది మీరు పక్కన పెట్టేసండి. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు. సో స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు అంటే టెక్నాలజీ మీద ఎంతో కొంత కొంచెం అవగాహన ఉంటుంది. ఓకే, సో కాబట్టి దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ మీ టు ట్రైన్ యూ గైస్. అండ్ సో డూ యూ గివ్ 100% జాబ్ గ్యారంటీ? నో అండి. మనము గ్యారంటీ అనేది ఎవ్వరు ఇవ్వరండి. ఏమంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ రోజు నేను మీ దగ్గర ఫీజ్ తీసుకొని 100% జాబ్ గ్యారంటీ అన్నాను అనుకోండి. సో రేపు పొద్దున మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వకుండా, ప్రాక్టీస్ చేయకుండా, రికార్డింగ్స్ ఫాలో అయిపోయేసి కోర్స్ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి సార్ నాకు జాబ్ గ్యారెంటీ అన్నారు, జాబ్ ఎక్కడ అని నాకు క్వశ్చన్ చేస్తారు. సో ఇక్కడ మనము గ్యారంటీ ఇవ్వట్లేదండి, జాబ్ అసిస్టెన్స్ ఇస్తాం అనమాట. ఏమిస్తాము? జాబ్ అసిస్టెన్స్ అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఏంటి అంటే ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయో ఆ కంపెనీస్లో మనము ఆ, మన బ్యాక్ ఎండ్ టీం వాళ్ళు ఏం చేస్తారు అంటే మీకు ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ ప్లాన్ చేసుకొని డిఫైన్ చేస్తారనమాట. ఆ డీటెయిల్స్ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాము. సో దట్ దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? లైక్ దిస్. వన్ సెకండ్ అమ్మా, సమ్వన్ మెసేజ్ హియర్. యా, ఐఎమ్ డిప్లొమా హోల్డర్ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ కమ్యూనికేషన్. ఎస్, చెప్పాను కదండి మీకు, దట్ డజంట్ మ్యాటర్ అండి. సో మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు అనమాట. సో డెఫినెట్గా వీ కెన్ గైడ్ యూ టు గాన్ త్రూ ద ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఓకే, అండ్ సో డూ యూ ప్రొవైడ్ ఎనీ జాబ్ ఆర్ ఇంటర్వ్యూ సపోర్ట్? సి అండి, సో మనము జాబ్ అనేది, ఇంటర్వ్యూ సపోర్ట్ అనేది చెప్పాను కదండి. సో మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కోర్సుని 100% డెలివర్ చేసి ఎక్కడెక్కడ ఏ కంపెనీస్లో ఓపెనింగ్స్ ఉన్నాయో ఆ కంపెనీస్లో ఓపెనింగ్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని మా బ్యాక్ అండ్ టీం వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి అది జెన్యూనా కాదా అని 2-3 సార్లు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే ఆ డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేస్తారు. మీరు ఆ స్కిల్ సెట్కి మీకున్న రెజ్యూమ్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనుకుంటే మీరు వెళ్ళి అప్లై చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఎలాంటి ఇంటర్వ్యూ సపోర్ట్ కానీ అలాంటివి ఉండదు అనమాట. సో ప్రాక్సీ కూడా నేను ప్రొవైడ్ చేయనండి, ఓపెన్గా చెప్తున్నా. రైట్, లైక్ దిస్. నెక్స్ట్, సో ఇక్కడ వరకు నేను పాస్ చేశానండి. ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. సార్ ఇప్పుడు ఇదంతా అది కంప్లీట్ గా ఆన్లైన్ కోర్సేనా? అవునండి, పూర్తిగా ఆన్లైన్ కోర్సేనండి. సో ఇక్కడ ఆఫ్లైన్లో ఏముండదు, పూర్తిగా ఆన్లైన్ కోర్సే. సో సో నేను యాక్చువల్లీ రాజేశ్వరి గారితో మాట్లాడినప్పుడు ఏదో అన్నారు అనమాట, ఒరిజినల్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ ఉంటుంది కదా, అవునండి, అందులో అసిస్టెన్స్ ఇస్తారు అని ఎగ్జామ్ రాసేటప్పుడు అని. అసిస్టెన్స్ అనేది చూడండి, మనము ఎగ్జామ్ రాసేటప్పుడు అసిస్టెన్స్ అంటే ఏంటి? మీ ఎగ్జామ్ వేరే వాళ్ళు రాయడమా? దట్ ఇస్ వాట్ యు కాదు కాదు, ఎక్స్పెక్ట్? వేరే వాళ్ళు రాసేటప్పుడు నేను కోర్స్ ఎందుకు నేర్చుకుంటే డైరెక్ట్ డబ్బులే కడతా కదండి. అదే అదే, నేను ఆ అసిస్టెన్స్ ఖచ్చితంగా ఇస్తాము అంటున్నాను, క్లియర్గా చెప్తున్నాను కదా. వీఆర్ ఉమ్. ప్రొవైడింగ్ దట్ అసిస్టెన్స్, నాట్ అంటే గ్యారంటీ. ఎగ్జామ్ ఎలా రాయాలి, అసలు పాసిబిలిటీస్ మొత్తం ఏంటి? మొత్తం మొత్తం ఏ టు జెడ్. అదే చెప్తాం కదా సార్, ఈ 45 days ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ గురించి డీటెయిల్ డిస్క్రిప్షన్, దాంట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు టాపిక్ వైజ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అట్లా. ఓకే. యా, సార్ ఇది సారీ యా. ఇది ఆఫ్లైన్ ఆన్లైన్ అన్నారు సార్? ఇది పూర్తిగా ఆన్లైన్ అండి, ఆఫ్లైన్ అయితే కాదండి. ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ ఎంప్లాయీ ఇక్కడ. నేను నా లైక్ మనకి నేనే ఓన్ ట్రైనర్ని, నాకంటూ ఒక చిన్న బ్రాండ్ పెట్టుకున్నాను. సో దట్ నేను ప్లాన్ చేసుకుంటున్నాను అంతే. ఓకే ఓకే, యా, థ్యాంక్ యూ. హలో యా, చెప్పండి సార్. సార్, నా పేరు రాజు అండి. యా సార్, ఇప్పుడు మనకి ఇది ఆఫీస్ ఎక్కడ ఉంది సార్? మనది హైదరాబాదా, బెంగళూరా, ఎక్కడ సార్ మనకు? సార్, నేను చెప్పాను కదా, ఇది లైక్ నేనే ఇప్పుడు వన్ థింగ్ ఏంటంటే సార్, మనము 2 days బ్యాక్ అయితే రిజిస్ట్రేషన్ చేయించాం సార్. ఓకే, ఓకే సో వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ది ఆఫీస్ ఇన్ బెంగళూరు. ఐఎమ్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్, ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. ఓకే, ఓకే బట్ ఓకే క్లాసెస్ పూర్తిగా కూడా మనకి ఏంటి అని అంటే ఆన్లైన్లో జరుగుతాయి సార్. ఓకే, సో ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ ఎంప్లాయీ కాబట్టి. ఓకే సార్, ఇంకొకటి ఇష్యూ ఏంటంటే మీరు ఏజ్ లిమిట్ కోసం నెక్స్ట్ ఫర్దర్ క్లాస్ లో మాట్లాడుకోవచ్చు అన్నారు. అంటే ఏజ్ లిమిట్ ఎంత వరకు ఉండొచ్చు అని? సార్ ఇప్పుడు ఇప్పుడు చూడండి సార్, నేను ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు మీ ఏజ్ అనేది 40 కూడా ఉండివ్వండి, 35 ఎంతైనా ఉండివ్వండి, దట్ డజంట్ మ్యాటర్. బట్ ఇప్పుడు మీ ఏజ్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, మీరు ఐటీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ప్రాబ్లం లేదు.
సో అది ఓకే సార్. అప్పుడు మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే మేనేజ్ చేసుకుని ప్రొసీడ్ అయిపోతారు. ఇప్పుడు అవును ఇప్పుడు మీరు నాన్ ఐటీ అంటే పూర్తిగా ఐటీతో సంబంధం లేదు, ఏదో ఒక అవును సార్. బిజినెస్ లో టీచింగ్ సైడ్ వర్క్ చేస్తున్నారు మీరు. అవును అవును ఓకే, మీకు మీకు లెట్ సెకండ్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ 35 years ఉంది. అవునండి. మీ మీ 35 years ఏజ్ అన్నప్పుడు ఆల్మోస్ట్ సిమిలర్ టు మై ఏజ్ అన్నమాట. సో ఓకే నాకు 12 years ఎక్స్పీరియన్స్ సార్. ఈ ఓకే 12 years ఎక్స్పీరియన్స్ సేమ్ మీకు కూడా అంతే ఉంటుంది. సో అవునండి. ఇప్పుడు మీరు, నేను ఏదైతే క్లాసెస్ చెప్తున్నానో, సబ్జెక్ట్ చెప్తున్నానో, ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటే నాకు ఓకే ఒకటి సార్, నాకున్న ఈ ఈ దీంట్లో నాకున్న ఎక్స్పీరియన్స్ 4 years. ఓకే నేను మీకు ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వలేను కదా. 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలనా, చెప్పగలను మీకు నేను? ఎలా చెప్పారు కదా. ఇస్తాను, ఎలా ఇస్తాను నేను? ఉన్నదే 4 కాబట్టి 4 చెప్తారు. 4 చెప్తాను. సో కాబట్టి అవును నేను ఏం చెప్తున్నాను, మీకు 4 year ఎక్స్పీరియన్స్ లేదా 3 year ఎక్స్పీరియన్స్ పెట్టుకొని చేయమని చెప్తాను అన్నమాట నేను. సార్ ఒకటి సార్, నేను సార్. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫాల్స్ స్టేట్మెంట్ సార్. ఓకే ఓకే, ఎందుకంటే ఒకటి సార్, హానెస్ట్ గా చెప్తేనే, నిజం తెలిపితేనే వాళ్ళు డిసైడ్ అవుతారు వాళ్ళు చేస్తారా చేయరా అని. బట్ నేను సబ్జెక్ట్ ఇస్తా. సి ఓకే సార్, నాకు అర్థమైంది సార్, యా ప్రాబ్లం లేదు. యా మీరు యా సబ్జెక్ట్ ఇస్తారు. ఇప్పుడు నా ఏజ్ ఒక 40 అనుకోండి, నేను వెళ్ళి యా నేర్చుకుంటాను. ఫర్దర్ గా ఎక్కడికన్నా వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు వాళ్ళ ఏజ్ చూస్తారా? ఈ మధ్యలో కెరియర్ గ్యాప్ వచ్చినప్పుడు నాన్ ఐటీ కింద కాలేజీలో లెక్చర్ గా వర్క్ చేసిన, అడ్మినిస్ట్రేటర్ గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏమైనా వర్క్ అవుతుందా? సార్ ఒకటి సార్, ఇప్పుడు అంత ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు నా స్ట్రాంగ్ రికమెండేషన్ ఏంటంటే, నేను ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వలేను సార్. అది 100%లో 20% పాసిబిలిటీ ఉంది, 80% అన్పాసిబిలిటీ ఉంది సార్. నేను మళ్ళీ చెప్తున్నా. ఆ, సో ఎందుకంటే ఆ 20% కూడా బై లక్ అంతే. ఓకే ఓకే, సో కాబట్టి ఈ కోర్స్ అనేది లైక్ ఒక 2019-20 పాస్ అవుట్ అయిన వాళ్ళ కెరియర్ని ప్లాన్ చేసుకోవాలంటే దిస్ బెస్ట్ కోర్స్ అనమాట. 2019 2020 20 అలా 21, 22 అలా ఎవరైనా సరే. బట్ థింగ్ ఏంద్రా అంటే, సో ఒకటి సార్, 2019లో మీరు పాస్డ్ అవుట్ అయినా యూ కెన్ ఎలిజిబుల్ ఫర్ ఫ్రెషర్. అంటే ఆ టైంలో ఇటువైపు రావాలి నేర్చుకోవాలన్న ఆలోచన లేకుండా వెంటనే పీజీ కంప్లీట్ అవ్వగానే ఏదో కాలేజీకి వెళ్ళి లెక్చర్ గా యా జాయిన్ అయిపోయాను. యా 2006 కంప్లీటెడ్ మై పీజీ. యా సార్, యాక్చువల్లీ చూడండి, నేను ఐ విల్ గివ్ సింపుల్ ఎగ్జాంపుల్ సార్. సాగర్ అని వన్ ఆఫ్ మై స్టూడెంట్ అనమాట. ఓకే ఓకే ఓకే, సో హీ ఆల్సో వర్క్ ఫర్ వన్ కాలేజ్ ఓకే ఫ్రమ్ పాస్ట్ 10 years. ఓకే ఓకే, నా దగ్గరకు వచ్చాడు. నేను ఒకటే చెప్పా, సాగర్ నేనైతే నీకు జాబ్ అసిస్టెన్స్ కానీ కన్ఫర్మేషన్ కానీ నేను ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే నీకున్న గ్యాప్ అలాంటిది. ఓకే ఓకే, సో ఇప్పుడు నువ్వు ఫ్రెషర్ గా జాయిన్ అయినా కంపెనీ తీసుకునేది క్వశ్చన్ మార్క్, అది పూర్తిగా నీ లక్ మీద ఉంటుంది. ఓకే కానీ ఇది కానీ నేర్చుకున్నట్టయితే రేపు పొద్దున నీ కాలేజ్లో నువ్వు మీ స్టూడెంట్స్కి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఈ సబ్జెక్ట్ అనేది. సో దట్ ఏమవుతుంది అంటే, నీకంటూ ఒక వాల్యూ యాడెడ్ ఫర్ యువర్ రెజ్యూమే ఆల్సో. ఎందుకంటే రేపు పొద్దున ఇంకో కాలేజ్కి వెళ్తున్నప్పుడు సో డెఫినెట్గా ఇది క్లౌడ్ అనేది కన్సిడర్ చేస్తారు కాబట్టి ఫర్ షూర్ మీకు డెఫినెట్గా వర్క్ అవుతుంది. అండ్ ఇంకోటి సార్, నేను కాలేజ్ నేమ్ మెన్షన్ చేయను, జస్ట్ లాస్ట్ వీకే నేను ఒక కాలేజ్కి వర్క్షాప్కి వెళ్ళా. బట్ ఓకే ఆ వర్క్షాప్కి స్టూడెంట్స్కే ఇచ్చాను వర్క్షాప్ నేను. బట్ ఓకే థింగ్ ఏంద్రా అంటే, ఆ వర్క్షాప్కి స్టూడెంట్స్తో పాటు ఫ్యాకల్టీస్ కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు నాతో కాంటాక్ట్లో ఉంటున్నారు, సార్ మేము జాయిన్ అవుతాము ఈ ఫుల్ టైం కోర్స్ అని చెప్పారు. సో కాబట్టి థింగ్ ఏంటంటే, ఇది ఒకటి సార్, ఇది జాబ్ పాయింట్ నాలెడ్జ్ సార్. ఒకటి సార్, నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ కోర్స్ అనేది 100% వర్కౌట్ అవుతుంది సార్. కానీ నేను చెప్తున్నా, హానెస్ట్గా చెప్తున్నా, జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నేను మీకు ఎలాంటి 100 అసిస్టెన్స్ కానీ ఇవ్వలేను, ఎందుకంటే మీ ఏజ్ అలా ఉందన్నమాట, అంతే, ఇంకేం అట్లా. ఓకే ఓకే థ్యాంక్ యూ. యా అది సార్. యా యా నేను రచించాను. ఓకే, నాకు 2 డౌట్స్ ఉన్నాయండి. యా చెప్పండి సార్. నేను యా ఎస్ఏపి బేసిస్ కన్సల్టెంట్. సారీ. ఎస్ఏపి బేసిస్ కన్సల్టెంట్. యా చెప్పండి సార్. యా ఎగ్జాక్ట్లీ చెప్పండి. ఓకే, ఇది నాకు ఎంతవరకు యూజ్ అవ్వచ్చు? మేము క్లౌడ్ లో ఉన్నాము, ఇది నాకు యా యూజ్ అవుతుందా ఈ కోర్స్? సార్, ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మీ ఎస్ఏపి అంటున్నారు కదా సార్. సో ఎస్ఏపిలో కూడా వీఆర్ గోయింగ్ టు బిల్డ్ సమ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్, రైట్? రైట్. సో ఆ అప్లికేషన్స్ అనేది మీరు క్లౌడ్లో, ఐ డోంట్ నో మీరు క్లౌడ్లో హోస్ట్ చేశారా లేదని నాకు తెలియదు సార్. బట్ రేపు పొద్దున్న మీ కంపెనీ వాళ్ళు క్లౌడ్లో, అంటే మీరు ఏదైతే అప్లికేషన్స్ చేస్తున్నారో ఆ అప్లికేషన్స్ని క్లౌడ్లో హోస్ట్ చేయాలి అనుకున్నప్పుడు దిస్ ఇస్ అ కరెక్ట్ ప్లాట్ఫామ్ ఫర్ యూ. యా కరెక్ట్, ఐ గాట్ ఇట్. యా నాకు అర్థమైంది. యా యా యా
ఇది యా హోస్ట్ చేయడానికి యూజ్ అయ్యే ఎగ్జాక్ట్లీ కావాల్సిన అంటే సార్ నాలెడ్జ్ అంతా ఇస్తారు. యా, నాట్ ఓన్లీ హోస్టింగ్ సార్, దీంట్లో మనకు డేటా స్టోరేజ్ గురించి, తర్వాత సర్వర్స్ గురించి, నెట్వర్కింగ్ గురించి, డేటాబేస్ గురించి, తర్వాత మానిటరింగ్ టూల్స్ గురించి, తర్వాత లైక్ డొమైన్స్ గురించి, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు ఇంక్లూడ్ ఇన్ దిస్ కోర్స్ సార్. అంటే ఒక్క సర్వీస్ నేను చెప్పలేను కానీ, బట్ ఈ కోర్స్లో మాత్రం నేను మీకు 18+ సర్వీసెస్ అనేది టచ్ చేయేలాగా నేను ఇక్కడ ఈ కంటెంట్ ప్రిపేర్ చేస్తాను సార్. దాన్ని బట్టి డెలివర్ చేస్తాను అనమాట. యా యా మీ కోర్స్ కార్డ్ నేను చూశాను. యా 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 ఇంకొక వన్ డౌట్ యా ఉంది. యా యా లైక్ యా యా ఇప్పుడు ఇది లైక్ విండోస్ అప్లికేషన్స్ ఇంకా లైక్ డిఫరెంట్ ఓఎస్ లో ఓకే లైనెక్స్ కూడా రిలేటెడ్ ఏమైనా కోర్స్ లో కంటెంట్ లో ఉంటుందా? లైనెక్స్ సార్. అవును, సార్ లైనెక్స్ మన రిలేటెడ్ అడ్మినిస్ట్రేషన్ కానీ అట్లాంటివి. ఎంటైర్ కోర్స్ కంటెంట్ ఈస్ గోయింగ్ టు డిఫైన్ బై ద లైనెక్స్ ఓన్లీ సార్. ఓకే ఓకే బికాస్ అందుకే చెప్పాను, ఎందుకు లైనెక్స్ కమాండ్స్ అనేది నేను మీకు 4 days చెప్తా. ఎందుకంటే అసలు లైనెక్స్ కమాండ్స్ లేకుండా రేపు పొద్దున లైనెక్స్ ఓఎస్ ఎలా వర్క్ చేస్తాం మనం? వి కాంట్ వర్క్ రైట్. రైట్ రైట్ సో ఇన్ కాబట్టి డెప్త్ గా ఉంటుందా? లైక్ మిడిల్ వేర్ ఉంటుందా? సార్ మొత్తం సార్, ఎందుకంటే సార్ నేను ఇప్పుడు మీకు టెక్నికల్ గా కానీ చెప్పాను అనుకోండి మీకు అర్థమవుతుంది, కానీ రిమైనింగ్ పీపుల్స్ కి అర్థం కాదు, వాళ్ళు కొంచెం Right. కన్ఫ్యూజన్ ఫీల్ అవుతారు. బట్ మీరు ఏమైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో అవన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్, ఇక్కడ పక్కా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే కోర్స్ టైప్ ఏముంటాయండి ఈ బ్యాచ్? కోర్సు టైమింగ్సా? సేమ్ టైమింగ్ సార్, సేమ్ టైమింగ్ 7 to 8. ఓకే థ్యాంక్ యూ. యా యా ఫైన్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, మణికంఠ గారు. యా చెప్పండి సార్. సార్ యాక్చువల్లీ నేను ఇప్పుడు జస్ట్ 2022లో జాబ్ చేస్తున్నాను, యాక్సెంచర్ లో వర్క్ చేస్తున్నాను సార్ యాజ్ అ నాన్ ఐటీ బీపీఓ. ఓకే సో ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5-3 years అవుతుంది సార్ అందులో వర్క్ చేసి. ఓకే సో ఐ వాంట్ టు చేంజ్ టు నాన్ ఐటీ నుంచి ఇప్పుడు ఐటీకి వెళ్ళాలనుకుంటున్నాను కదా. యా యా సో ఇప్పుడు నేను కరెక్ట్ సిచ్యువేషన్ నా సిచ్యువేషన్ కరెక్ట్ అయినా తీసుకోవడం, ఇప్పుడు ఐటీకి జంప్ అవ్వడం AWS తీసుకొని. యా సో ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి, మీ గుడ్ నేమ్ అండి? శివ యా శివ ఇప్పుడు నేను ఒక చెప్తాను చూడండి, మీరు ఆల్రెడీ అసెంచర్లో 3 years నుంచి నాన్ ఐటీ అంటే ఏంటి, సపోర్ట్ కైండ్ ఆఫ్ జాబ్ మీరు చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. సపోర్ట్ కైండ్ ఆఫ్ జాబ్ మీరు చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ కోర్స్ ఏదైతే నేర్చుకుంటారో ఇది ఆల్మోస్ట్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో సపోర్ట్లో, ఏదైతే మీరు అడ్మిన్ పోర్టల్లో ఏదైతే మీరు వర్క్ చేస్తున్నారో సిమిలర్ కైండ్ ఆఫ్ వర్క్ ఇక్కడ కూడా ఉంటుంది, కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ వర్క్ కల్చర్ ఈ వర్క్ కల్చర్కి. సో ఇక్కడ ఏంట్రా అంటే ఇప్పుడు మీరు అక్కడ వర్క్ చేసినప్పుడు మీకు శాలరీ గ్రోత్ అనేది ఉండదు బేసికల్. అస్సలు సార్ అస్సలు. ఓకే సో ఇక్కడికి వచ్చే కొందికి ఏమవుతుంది అంటే మీ శాలరీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో డెఫినెట్ గా మీలాంటి వాళ్ళకి, ఎస్పెషలీ ఎవరైతే జాబ్ సపోర్ట్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళకైతే నేను హైలీ రికమెండెడ్ అండి ఈ కోర్స్ అనేది. నేను చాలా హైలీ రికమెండ్ చేస్తాను అనమాట ఈ కోర్స్ని. మీరు 3 years దీన్ని పెట్టద్దండి. ఓకే మీరు 1 year పెట్టుకోండి, జాబ్లో జాయిన్ అవ్వండి, మళ్ళీ వర్క్ నేర్చుకోండి, మళ్ళీ బయట రండి, మళ్ళీ ఆ రిమైనింగ్ 2 years ఫుల్ఫిల్ చేసుకొని మళ్ళీ పెట్టుకోండి, మీ శాలరీ హైక్ అవుతుంది, ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకోండి అంతే. ఓకే యా అది. థ్యాంక్ యూ సో మచ్. యా ఫైన్, కెన్ ఐ ప్రొసీడ్ అండి? షూర్ సార్. యా నెక్స్ట్. సో శాలరీస్ అనేది ఎలా ఉంటాయి? సో ఇప్పుడు 0 to 2 years వాళ్ళకి, 0 to 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మినిమమ్ దీంట్లో 6 lakhs ప్యాకేజ్ ఇస్తారండి. ఓకే వీ కెన్ కన్సిడర్ దెమ్ యాజ్ అ ఫ్రెషర్స్ కూడా అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ అండి, సో మీరు AWS మీద ఫ్రెషర్గా జాయిన్ అయ్యారు అనుకోండి, మీ ప్యాకేజ్ 6 lakhs ఉండొచ్చు, 4 lakhs ఉండొచ్చు, 5 lakhs ఉండొచ్చు, అట్లా అది డిపెండ్స్ అనమాట. ఓకే బట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీ శాలరీ అనేది 30% హైక్ పెట్టుకొని వెళ్ళచ్చు. కానీ ఇక్కడ నేను 6 lakhs ఎందుకు మెన్షన్ చేశాను అంటే చెప్తాను చూడండి, ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి నాన్ ఐటీలో లైనెక్స్ అడ్మిన్గా తను వర్క్ చేస్తున్నాడు. లైనెక్స్ అడ్మిన్గా తను 8 years నుంచి వర్క్ చేస్తున్నాడు. తన ప్యాకేజ్ వచ్చేసి 6 lakhs. 8 years నుంచి తను లైనెక్స్ అడ్మిన్గా వర్క్ చేస్తున్నాడు, తన ప్యాకేజ్ వచ్చి 6 lakhs. తను నన్ను అప్రోచ్ అయ్యాడు. నేను ఒకటే చెప్పా, బాస్ ఎక్స్పీరియన్స్ ఎంత పెట్టుకుంటావు అనేది నీ ఇష్టం,
ఎక్స్పీరియన్స్ ఎంత పెట్టుకుంటావు అనేది నీ ఇష్టం. నువ్వు 2 years పెట్టుకుంటావా, 3 years పెట్టుకుంటావా పెట్టుకో, బట్ మోర్ దాన్ వద్దు. సబ్జెక్ట్ నేర్చుకో, దాని తగ్గట్టు ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పాను. ప్రాక్టీస్ చేశాడు. సో తనకున్న 6 ఎంత ఎక్స్పీరియన్స్ అండి? 8 years ఎక్స్పీరియన్స్, 6 lakhs ప్యాకేజ్. సో తన కోర్స్ నేర్చుకున్నాడు జస్ట్ 2 years అండి. అంటే 6 years లైనక్స్ అడ్మిన్గా పెట్టుకున్నాడు, 2 years ఏమో AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా వర్క్ చేస్తూ పెట్టుకున్నాడండి. సేమ్ 6 lakhs ప్యాకేజ్తో పెట్టుకున్నాడు. కంపెనీ షిఫ్ట్ అవ్వని ప్లాన్ చేశాడండి. తన ప్యాకేజ్ ఆమాంతం 6 lakhs నుంచి 16 lakhs పెరిగిందండి. ఎంత? 16 lakhs పెరిగిందనమాట. సో ఎందుకు? బికాస్ ఆఫ్ అంటే ఆ 8 years ఎక్స్పీరియన్స్ అతనికి ఉండాల్సిన ప్యాకేజ్ ఎంతరా అంటే 22-24 ఉండాలి. కానీ అతను 6 yearsకి 8 years 6 lakhs ఉండడం వల్ల వాళ్ళు 16 lakhs కన్సిడర్ చేసుకొని ప్లాన్ చేశారు. బట్ తను ఇంటర్వ్యూ చేసే విధానం కూడా చాలా అల్టిమేట్గా ఉండింది అనమాట. ఓకేనా? సో తన ఇంటర్వ్యూస్ విధానం అల్టిమేట్గా ఉండింది. సో దట్ నేను అప్పుడు నాకు అనిపించింది ఓకే ఇలాంటి కూడా ఇస్తానని చెప్పేసి. ఇవన్నీ కూడా నేను రియల్ ఫ్యాక్ట్స్ తీసుకున్నానండి. అంటే నా స్టూడెంట్స్, నా కొలీగ్స్ వాళ్ళు తీసుకున్న ఫిగర్స్ తీసుకొని ఇక్కడ మెన్షన్ చేస్తాను అనమాట ఇక్కడ నేను. అండ్ ఎవరైతే పూర్తిగా అంటే లిటరలీ AWS మీదనే 8 years ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళ ప్యాకేజ్ అనేది 32 lakhs కాదండి, 40 lakhs వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, 50 lakhs వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 8 years మోర్ దాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్యాకేజ్ ఎస్పెషలీ AWS మీద కాంబినేషన్ మీరు డెవాప్స్ అయినా ఉండి దట్ డజంట్ మ్యాటర్ ఉంటే మాత్రం మీ ప్యాకేజ్ అనేది 40 lakhs ఉన్నా 50 lakhs ఉన్నా ఆశ్చర్యపోవసం లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే వన్ ఆఫ్ మై స్టూడెంట్ నా దగ్గర కోర్స్ నేర్చుకున్నాడు అంతే. నేర్చుకున్న తర్వాత తను ఇండియాలో జాబ్ ట్రయల్స్ చేయాల, తను సింగపూర్లో జాబ్ అనేది ట్రయల్ చేశాను అనమాట. ఓకేనా గైస్, నేను ఆల్రెడీ రికార్డింగ్ స్టార్ట్ చేశానమ్మా. ఎవరు రికార్డింగ్ పెడుతున్నారు? నేను రికార్డింగ్ స్టార్ట్ చేశాను. డోంట్ రిక్వెస్ట్ ఫర్ రికార్డింగ్, ఓకే ప్లీజ్. ఓకే, సో ఏమైందంటే తను నా దగ్గర కోర్స్ నేర్చుకున్నాడు. తను లింక్డ్ఇన్ ద్వారా తను జాబ్స్కి అప్లై చేశాడు. అక్కడ నుంచి సింగపూర్ నుంచి తనకి మెయిల్స్ రావడం, కాల్స్ రావడం జరిగింది. సో అతను ఇక్కడి నుంచి క్రాక్ చేసుకొని సింగపూర్ కరెన్సీ ప్రకారం చూస్తే 74 lakhs ప్యాకేజ్తో తను జాబ్ కొట్టాడమ్మా. తనకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ 10 years. తను ఓవరాల్ ఎక్స్పీరియన్స్ 10 years ఐటీలో. ఓకే, తనకి కాంబినేషన్ అనమాట. తను కొన్ని రోజులు సపోర్ట్గా వర్క్ చేశాడు, కొన్ని రోజులు అడ్మిన్గా వర్క్ చేశాడు, కొన్ని రోజులు సో లైనక్స్ మీద వర్క్ చేశాడు. ఇప్పుడు AWS విత్ డెవాప్స్ పెట్టుకొని AWS పెట్టుకొని మూవ్ ఆన్ అయిపోయాడు అనమాట. రైట్? సో కాబట్టి ఇక్కడ శాలరీ అనేది ఈ ఫిగర్స్ ఏవైతే మెన్షన్ చేశానో ఇవి ప్లస్ ఆర్ మైనస్ ఖచ్చితంగా అయితే ఉంటాయమ్మా. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా జాబ్స్ అనేది ఉంటాయి. అండ్ ఈ AWS అనేది ఫ్యూచర్ అంతా కూడా AWS క్లౌడే అమ్మా. సో కాబట్టి ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకుంటే డెఫినెట్గా మీ కెరీర్ మీకు డెఫినెట్గా బాగానే అయితే ఉంటుందన్నమాట. రైట్, లైక్ దిస్. సో ఇక్కడ నేను పాస్ చేస్తున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు శివ మాట్లాడుతున్నాను సార్. యా, ఇప్పుడు AWS అంటే అమెజాన్ వాళ్ళ దగ్గరనే మనకి జాబ్స్ ఉంటాయా? వేరే నో వేరే నో కంపెనీస్ నో 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 అది కంపెనీస్ చాలా కొన్ని చెప్పండి సార్. అది బ్లండర్ అమ్మా. చెప్తాను చూడండి, అది చాలా బ్లండర్ పాయింట్. సో AWS నేర్చుకుంటే AWS ఉండదమ్మా. TCSలో ఉన్నాయి, క్యాప్జెమినీలో ఉన్నాయి, అసెంచర్లో ఉంటాయి, ఇర్రెస్పెక్టివ్ అనమాట. సో చిన్న చిన్న కంపెనీస్లో కూడా ఈరోజు AWS క్లౌడ్ యూస్ చేస్తాను మా స్టార్టప్స్లో కూడా. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఏ కంపెనీస్లో అయినా ఏ AWS అనేది ఉంటుంది. మా ఇంకో పాయింట్, అమెజాన్ అంటే చాలామంది మీరు గుర్తుపెట్టుకోండి, ఈ AWS అనేది ఏంద్రా అంటే పూర్తిగా టెక్నికల్ రిలేటెడ్ కోర్స్ ఇది. ఓకేనా? అమెజాన్లో మనకు కొన్ని జాబ్స్ ఉంటాయి. ఓకేనా? ఎలాంటివి అంటే సిస్టమ్ ఇంజనీర్ అని, సిస్టమ్ సపోర్టర్ ఇలా ఉంటాయి. ఆ జాబ్స్ని దీన్ని ఇంక్లూడ్ చేయొద్దండి. ఇది ఇప్పుడు నేను ఏదైతే కోర్స్ మీకు డెలివర్ చేస్తున్నానో ఇది పూర్తిగా టెక్నికల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. ఇది అమెజాన్ వెబ్ సర్వీసెస్, గుర్తుపెట్టుకోండి, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకే, దీంట్లో మనకు 200+ సర్వీసెస్ ఉంటాయి. ప్రతి సర్వీసు మనం నేర్చుకోవాలంటే అవసరం లేదు, నేను చెప్తాను, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో రీసెంట్గా ఒక అతను నాకు డెమోలో అడిగాడు అనమాట, సార్ అమెజాన్ అంటే అమెజాన్ ప్రైమ్లో వర్క్ చేస్తామా అన్నాడు. నేను చెప్పా, బాస్ అమెజాన్ ప్రైమ్ వేరు బాస్, అది OTT ప్లాట్ఫామ్, ఎంటర్టైన్మెంట్ పర్పస్.
అమెజాన్ ప్రైమ్ అనేది అమెజాన్లో ఒక ప్రోడక్ట్ మాత్రమే అది. ఓకేనా? సో కాబట్టి ఇంకోటి అంటారు, సార్ అమెజాన్ వెబ్సైట్ ఉంది కదా, ఆ రిలేటెడ్ వర్క్ అంటారు. కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, అమెజాన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, అమెజాన్ వెబ్సైట్, ఈ కామర్స్ వెబ్సైట్ ఉంది, అదొక ప్రోడక్ట్, అది పూర్తిగా బిజినెస్ ఓరియంటెడ్. తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది అమెజాన్ ప్రైమ్ అని, అది సపరేట్, రైట్? సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్లో అమెజాన్ ఉన్నారు. దీంట్లో ఇది పూర్తిగా ఐటీకి సంబంధించింది అనమాట. ఇప్పుడు నేను ఏదైతే కోర్స్ మీకు డెలివర్ చేస్తున్నానో ఇది పూర్తిగా ఐటీకి సంబంధించింది. ఐటీ కంపెనీస్ వాళ్ళు ఈ AWS క్లౌడ్ని యూజ్ చేసుకొని వాళ్ళ అప్లికేషన్స్ని దాని ద్వారా వర్క్ చేసుకొని ప్లాన్ చేసుకుంటారు. దాన్ని ఎలా వర్క్ చేస్తారు ఏంటి అనేది మన కోర్స్ అనమాట. నేను చెప్తాను దాని గురించి క్లియర్గా మీకు నేను. ఓకేనా? లైక్ దిస్. క్లియరా అండి? ఎస్ సార్, క్లియర్. నెక్స్ట్, సో అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అనేది మనం ముందు డిస్కస్ చేసే ముందు మీకు అందరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు మనము ఒక కొత్త ల్యాప్టాప్ కొనాలి అంటే, జాగ్రత్తగా వినండి, మీరు నాకు ఆన్సర్ చేయాలా. మనము ఒక కొత్త ల్యాప్టాప్ అనేది మనం కొనాలి అంటే మీరు ఏమేమి కన్సిడర్ చేస్తారు అక్కడ మీరు? కమాన్. ఇప్పుడు ర్యామ్, రోమ్. ఓకే ఓకే ఓకే, ఒక్క నిమిషం. యా సో చూడండి మా, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు కొనే బ్రాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో బ్రాండ్ అనేది డెల్ కొంటారా, తర్వాత లెనోవో కొంటున్నారా, తర్వాత ఆసూస్ కొంటున్నారా, తర్వాత మ్యాక్బుక్ కొంటున్నారా? సో బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అమ్మా. సో ఇప్పుడు మీరు డెల్ ల్యాప్టాప్ కొన్నారనుకోండి, ఆ డెల్ ల్యాప్టాప్లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మ్యాండేటరీగా ఉండాలా. ఓకేనా? ఓఎస్ అనేది ఖచ్చితంగా ఉండాలా. ఎందుకు ఓఎస్ ఎందుకు అన్న క్వశ్చన్ మీకు వచ్చింది అనుకోండి. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. మీరు అందరూ కూడా ఈరోజు స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు కదా. సో చాలామంది ఆండ్రాయిడ్ ఫోన్స్ యూస్ చేస్తారు, iOS ఫోన్స్ యూస్ చేస్తారు. సో ఇక్కడ మీకు తెలుసో తెలియదో నేను ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఎవరైతే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ యూస్ చేస్తున్నారో వాళ్ళ స్మార్ట్ ఫోన్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఎవరైతే ఐఫోన్ యూస్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్లో iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక స్మార్ట్ ఫోన్కి కానీ, ఒక ల్యాప్టాప్కి కానీ, ఒక యాపిల్ వాచ్కి కానీ ఖచ్చితంగా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. ఎందుకంటే మనము ఒక అప్లికేషన్ ద్వారా మనము ఒక అప్లికేషన్ యూస్ చేయాలి, ఒక ల్యాప్టాప్లో ఒక అప్లికేషన్ యూస్ చేయాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా ఆ అప్లికేషన్ మనము యూస్ చేయలేము. ఓకేనా? ఈరోజు మీ స్మార్ట్ ఫోన్లో మీరు వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇవన్నీ అప్లికేషన్స్, ఇవన్నీ మీరు ఎలా యూస్ చేస్తున్నారు? బికాస్ ఇంటర్నల్గా ప్రతి స్మార్ట్ ఫోన్లో కూడా దానికంటూ సపోర్టెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంది. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకొని మీరు ఈ అప్లికేషన్స్ అన్ని యూస్ చేయగలుగుతున్నారు. అలానే ఒక ల్యాప్టాప్ కొనిన తర్వాత ఆ ల్యాప్టాప్లో మీరు ఈరోజు నేను జూమ్ అనేది ఒక అప్లికేషన్. ఈ జూమ్ అప్లికేషన్ ద్వారానే మనం ఇంటరాక్ట్ అవుతున్నాం. ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ని చాలామంది ఇప్పుడు మన ఈ సెషన్ని కొంతమంది ల్యాప్టాప్లో వింటున్నారు, కొంతమంది ఫోన్లో వింటున్నారు. ఎలా వింటున్నారు? డైరెక్ట్గా అప్లికేషన్ వేసుకుంటున్నారా? లేదు. బిహైండ్ ఏముంటుంది అంటే మీ ల్యాప్టాప్లో ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, స్మార్ట్ ఫోన్లో ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంట్రా అంటే విండోస్ కావాలా, లైనక్స్ కావాలా, మ్యాక్ ఓఎస్ కావాలా, ఏ ఓఎస్ కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. యునిక్స్ కావాలా, ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీరు. సో అది ఆపరేటింగ్ సిస్టమ్.
ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నా దగ్గర 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు డెమాన్స్ట్రేట్ చేసేది ల్యాప్టాప్ వచ్చేసి మ్యాక్బుక్. నేను వర్క్ చేసే ఆఫీస్ ల్యాప్టాప్ వచ్చేసి విండోస్. సో నా ఆఫీస్ ల్యాప్టాప్లో నా విండోస్ 11 ఉంది. సో ఇలా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మ్యాండేటరీగా కావాలి. నెక్స్ట్ ఏం కావాలి? హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ అనేది ఎంత ఉండాలి? ఇప్పుడు నా ల్యాప్టాప్లో 256 GB సారీ 512 GB హార్డ్ డిస్క్ అయితే నా దగ్గర ఉందమ్మా. 512 GB హార్డ్ డిస్క్ అయితే నా దగ్గర ఉంది. అదే నేను విండోస్ అనుకోండి 1 TB యూజ్ చేస్తారు. అంటే ఏంటి? హార్డ్ డిస్క్ అనమాట. హార్డ్ డిస్క్, ద పర్పస్ ఆఫ్ హార్డ్ డిస్క్ ఎందుకు అంటే స్టోరేజ్. ఏంటిమా? స్టోరేజ్. ఇప్పుడు మీ ల్యాప్టాప్లో మీరు మూవీస్, PDF ఫైల్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ స్టోర్ చేసుకోవాలి కదా. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? మీ ల్యాప్టాప్లో, ప్రతి ఒక్కరి ల్యాప్టాప్లో ఇంటర్నల్గా ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది. దాన్ని మీరు C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్ అవన్నీ కూడా ఆ రిలేటెడ్ థింగ్సే. అవన్నీ కూడా హార్డ్ డిస్క్ అనమాట. దాన్ని వాళ్ళు C డ్రైవ్గా, D డ్రైవ్గా, E డ్రైవ్గా పార్టీషన్ చేస్తుంటారు. C డ్రైవ్కి కొంత GB అలొకేట్ చేయడం, D డ్రైవ్కి కొంత GB అలొకేట్ చేయడం, E డ్రైవ్కి కొంత GB అలొకేట్ చేస్తారు. ఇప్పుడు ఈ డ్రైవ్లో ఓకే మూవీస్ పెట్టుకోవాలి, D డ్రైవ్లో నా ఆఫీస్ సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి, C డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ పెట్టుకోవాలి. ఇలా ప్రతిదానికి కూడా డిఫైన్ చేసుకొని వర్క్ చేసుకుంటారు అనమాట. సో ఒక ల్యాప్టాప్కి బ్రాండ్ ఎంత ఇంపార్టెంటో, ఆపరేటింగ్ సిస్టమ్ ఎంత ఇంపార్టెంటో, హార్డ్ డిస్క్కి కూడా అంతే ఇంపార్టెంట్. తర్వాత సో బ్రాండ్ ఉంది, OS ఉంది, హార్డ్ డిస్క్ ఉంది. ఇంకో పాయింట్ ఏంటంటే నెట్వర్క్ డ్రైవర్స్ అమ్మా. అంటే ఈరోజు మీరు నాతో కనెక్ట్ అవుతున్నారు. సో ఇంటర్నెట్ అనేది లేకుండా మీరు నాతో కనెక్ట్ అవ్వగలుగుతున్నారా? నో. వితౌట్ ఇంటర్నెట్ మీరు నాతో కనెక్ట్ అవ్వలేరు. సో అది ల్యాప్టాప్లో ప్రతి ఒక్కరి ల్యాప్టాప్లో, అది మీరు విండోస్లో, మీరు డెల్లా, మ్యాకా, లైనెక్స్, ఏ ల్యాప్టాప్, లెనోవోనా, ఆసూస్, ఏ ల్యాప్టాప్ కొన్నా ప్రతి ల్యాప్టాప్లో కూడా నెట్వర్క్ డ్రైవర్స్ అనేది ఉంటాయి. ఇదేం చేస్తుంది? సో ఇంటర్నెట్ ద్వారా ఒక సిస్టమ్కి ఇంకో సిస్టమ్ మధ్య కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసము ఈ నెట్వర్క్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇప్పుడు నేను ఒక డెల్ ల్యాప్టాప్ విత్ విండోస్ 11 విత్ 1 TB హార్డ్ డిస్క్ ల్యాప్టాప్ కొనాలి అంటే ప్రైస్ వచ్చేసి మార్కెట్లో ఎంత ఉంటుంది అంటే 90,000 అబోనే ఉంటుందమ్మా. నేను ఎగ్జాక్ట్గా చూపిస్తాను చూడండి క్లియర్గా ఇక్కడ మీకు నేను. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్కి వెళ్ళండి అమ్మా. ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ఇక్కడ ల్యాప్టాప్ అని సెర్చ్ చేయండి. ల్యాప్టాప్ అని సెర్చ్ చేయగానే సో మీకు ఇక్కడ ల్యాప్టాప్ వస్తాయి కదమ్మా. చూడండి ఇక్కడ మనకు బ్రాండ్ ఉంది. సో నేను బ్రాండ్ డెల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత టైప్ వచ్చేసి ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్రాసెసర్ వచ్చేసి i5 చాలండి, i5 తీసుకుంటున్నా. తర్వాత ర్యామ్ వచ్చేసి 8 GB తీసుకుంటున్నా. ఓకే, ర్యామ్ వచ్చేసి 8 GB తీసుకున్నా. హార్డ్ డిస్క్ వచ్చేసి 512 GB హార్డ్ డిస్క్ తీసుకుంటున్నా. సో చూడండి అమ్మా, 512 GB హార్డ్ డిస్క్కి వాట్ ఈస్ ద ప్రైస్ హియర్? 58,990 ఉంది. ఓకేనా? అదే మీరు 1 TB తీసుకుంటే దిస్ విల్ కాస్ట్ అరౌండ్, అగైన్ ఇట్ కమ్స్ టు అరౌండ్ 90,000 దాకా పెరిగిపోతుంది అనమాట. రైట్? సో లైక్ దట్ ఏంటంటే ప్రతి దానికి మనకు ప్రైసింగ్ అనేది వేరియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇది ఓన్లీ మనం యూజ్ చేసే పర్సనల్ ల్యాప్టాప్కే ఇంత అయితే, రేపొద్దున మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు మనం చేసే అప్లికేషన్స్ అనేది చాలా చాలా పెద్ద అప్లికేషన్స్. మనం చేసే అప్లికేషన్స్ని కోట్ల మంది అప్లికేషన్ని యూజ్ చేస్తారు. ఈరోజు ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ చిన్న అప్లికేషనా?
కోట్ల మంది కొన్ని కోట్ల మంది ఈ అప్లికేషన్ యూస్ చేస్తున్నారు. ఓకేనా? సో అలాంటి అప్లికేషన్కి ఈ 1 TB సరిపోతుందా? సరిపోదు. అప్పుడు ఏం చేస్తారు అంటే కంపెనీ వాళ్ళు పెద్ద 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 సర్వర్స్ని, అంటే విండోస్ని, పెద్ద హై కాన్ఫిగరేషన్ విండోస్ తీసుకుంటారు. హార్డ్ డిస్క్ని హై కాన్ఫిగరేషన్ హార్డ్ డిస్క్ తీసుకుంటారు. ఇవన్నీ కూడా మనం సెటప్ చేయాలి. ఇవంతా కూడా మనమే చేయాలి. మనమే వీటిని సెటప్ చేయాలి. ఎలా సెటప్ చేయాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫర్దర్ క్లాసెస్లో ప్రతి సర్వీస్ గురించి ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఒక సర్వర్ తీసుకున్నప్పుడు ఆ సర్వర్ అనేది ఆ అప్లికేషన్కి సపోర్ట్ చేస్తుందో చేయదా, ఆ అప్లికేషన్ సపోర్ట్ చేయాలంటే ఎలాంటి కాన్ఫిగరేషన్ మనం తీసుకోవాలి అనేది క్లియర్ కట్గా ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ మనం అక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. రైట్, లైక్ దిస్. సో we can see like this also. ఒక్క నిమిషం. యా, నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఇది మనకు క్లౌడ్ కంప్యూటింగ్. చూడండి, క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ ది ఆన్ డిమాండ్ డెలివరీ ఫర్ ఐటీ రిసోర్సెస్. అది ఏంటి? కంప్యూట్ అంటే సర్వర్స్ కావచ్చు, ఇది స్టోరేజ్, హార్డ్ డిస్క్ ఉంది, నెట్వర్క్స్, అప్లికేషన్స్, ఇవన్నిటిని కూడా ఇంక్లూడ్ చేస్తూ మనము ఒక క్లౌడ్లో, అంటే క్లౌడ్లో డిప్లాయ్ చేస్తారమ్మా. దీని గురించి మీకు నేను క్లియర్ కట్గా నెక్స్ట్ స్లైడ్లో ఒక ఎగ్జాంపుల్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. మళ్ళీ దీని గురించి మళ్ళీ బ్యాక్ వద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను నా దగ్గర ఒక ఐడియా ఉందమ్మా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈ ఐడియాని జాగ్రత్తగా వినండమ్మా. నా దగ్గర ఉన్న ఐడియాని నేను ఆ ఐడియాని అప్లికేషన్ రూపంలో మార్చాలనుకుంటున్నా. సో అప్పుడు నాకు తెలీదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు ఐడియా వచ్చింది, నా డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి ఒక అప్లికేషన్ నేను డెవలప్ చేసుకోవాలనుకుంటున్నా. ఆ అప్లికేషన్ ద్వారా నేను రెవెన్యూ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేస్తాను, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతని పేరు ప్రకాష్. తను ఐటీలో వర్క్ చేస్తున్నాడు, నేను నాన్ ఐటీ అనుకోండి. నా దగ్గర పూర్తిగా ఐటీకి నాకు సంబంధం లేదు. సో నేను పూర్తిగా అవుట్ ఆఫ్ ఐటీ అనమాట. నేను నా ఫ్రెండ్ ప్రకాష్ని అడిగాను, ఫోన్ చేశా, అరే మామ, నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఈ ఐడియాని ఒక అప్లికేషన్ రూపంలో నేను ఎలా అనుకుంటున్నాను. సో ఏమన్నా ఐడియా ఉంటే అంటే ఎవరు చేస్తారు అని అడిగాను నేను ఆయన్ని. అడిగినప్పుడు, రే, నీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఐటీ కంపెనీస్ వాళ్ళు చేస్తారు అని చెప్పాడు. అంటే ఎవరైనా నాకు సజెస్ట్ చేయరా అంటే, నేను సజెస్ట్ చేయడం కాదురా, నువ్వే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకో. సో యూ కెన్ ఏబుల్ టు సీ లిస్ట్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఉంటాయి అక్కడ. సో ఏ కంపెనీ కావాలనుకుంటే ఆ కంపెనీ వాళ్ళతో నువ్వు మాట్లాడుకొని ప్లాన్ చేసుకొని చెప్పాడు. సో నేనేం చేశాను, వాడు చెప్పినట్టే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేశాను. సో నాకు కొన్ని ఐటీ కంపెనీస్ లిస్ట్ అన్నీ ఓపెన్ అయినాయి. ఓపెన్ అయిన తర్వాత ఆ కంపెనీస్లో నుంచి కొన్ని కంపెనీస్ వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు ఒక కంపెనీ వాళ్ళు మాత్రం నాకు నా అప్లికేషన్ చేస్తానని చెప్పేసి వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి రమ్మని చెప్పారు. సో అలానే నేను నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆఫీస్లో నన్ను ఒక పర్సన్ అయితే రిసీవ్ చేసుకున్నాడు. అతను ఎవరు అంటే బిజినెస్ అనలిస్ట్ అనమాట. సో ఈ బిజినెస్ అనలిస్ట్ నన్ను రిసీవ్ చేసుకొని నన్ను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. నేను తనని ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. అతను చెప్పాడు, సార్ మీరైతే నాకు నిన్న ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేశారో నాకు కొంచెం క్లియర్గా చెప్తారా అని చెప్పేసి తను నా దగ్గర నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ట్రై చేశాడు. నేను మొత్తం నా అప్లికేషన్ ఓవర్వ్యూ ఎలా ఉందో మొత్తం కూడా నేను అతనికి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కొద్దీ అతను నోట్ ప్యాడ్ తీసుకొని అక్కడిని రాసుకుంటున్నాడు. సో రాసుకున్న తర్వాత నాకు మొత్తం ఆ మీటింగ్ అంతా అయిపోయింది. ఒక 2 hours మీటింగ్ జరిగింది, నాకు అతనికి మీటింగ్ అంతా అయిపోయింది. తను నాకేం చెప్పాడు అంటే, సార్ మాకు ఒక 1 week టైం ఇవ్వండి, నేను మళ్ళీ మీతో 1 week తర్వాత ఒక ప్రాపర్ కొటేషన్తో గెట్ బ్యాక్ వస్తానని చెప్పేసి తను నాకు చెప్పడం జరిగింది. సో అంటే నేను వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఇతను ఈ బిజినెస్ అనలిస్ట్ ఏం చేశాడు అంటే, ఇతను వాళ్ళ కంపెనీలో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ టీమ్ లీడ్స్ ఉంటారు. ప్రతి కంపెనీలో కూడా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ టీమ్ లీడ్స్ ఉంటారు. వాళ్ళు ఆ కంపెనీలో వర్క్ చేస్తారు కదా. ఇతను ఏం చేశాడు అంటే వాళ్ళని ఒక మీటింగ్ కాల్ చేశాడు. సో మనం ఒక మీటింగ్ పెట్టుకుందాం రండి అని చెప్పి మీటింగ్ కాల్ చేశాడు. ఆ మీటింగ్లో నేను ఏదైతే చెప్పానో
యాజ్ ఎ బిజినెస్ పర్సన్గా నేను ఏదైతే తనకి ఎక్స్ప్లెయిన్ చేశానో తను నేను చెప్పిన నోట్స్ అన్ని నీట్గా రాసుకొని తను ఒక ప్రజెంటేషన్ పీపీటీని ప్రజెంట్ చేసి దాన్ని టెక్నికల్ ఫార్మాట్లో ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్కి టీమ్ లీడ్స్కి తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వీళ్ళకి ఏం చెప్పాడు అంటే, సో మనము క్లయింట్ చెప్పిన రిక్వైర్మెంట్ దాన్ని బేస్ చేసుకొని మనం అప్లికేషన్ చేయగలమా లేదా, ఇది టెక్నికల్గా ఫీజిబిలిటీ ఉందా లేదా అని వీళ్ళు క్వశ్చన్ అడిగాడు. వీళ్ళు ఆ కాన్వర్జేషన్ ఆ బిఏ పర్సన్ చెప్తున్నప్పుడు రిక్వైర్మెంట్ వింటున్నప్పుడు వీళ్ళు టెక్నికల్గా అనలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఈ బిఏ అనే అతను ఆ సొల్యూషన్ ఆర్కిటెక్ట్కి టీమ్ లీడ్కి ఎప్పుడైతే క్వశ్చన్ రైజ్ చేశారో వాళ్ళు ఇమీడియట్గా ఎస్ వీ కెన్ ఏబుల్ టు డూ దిస్ ప్రాజెక్ట్ అన్నాడు. సో అనిన తర్వాత ఇమీడియట్గా ఈ బిఏ పర్సన్ ఏమడిగాడు అంటే, ఫైన్ మనం చేయగలం కదా, ఈ ప్రాజెక్ట్కి మనకు ఎంత టైం పడుతుంది, ఎంతమంది రిసోర్సెస్ కావాలి, ఎన్ని సర్వర్స్ కావాలి, ఓకే, ఎంత హార్డ్ డిస్క్ కావాలి, ఎంత నెట్వర్కింగ్స్ కావాలి, ఇవన్నీ కూడా ఈ బిఏ అనే పర్సన్ వాళ్ళ దగ్గర నుంచి అడిగి నాకు ప్రాపర్ కొటేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ టీమ్ లీడ్ దగ్గరికి చెప్పాడు. ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ టీమ్ లీడ్ ఏం చేశారు, మళ్ళా వీళ్ళిద్దరు ఇంటర్నల్ ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో మనకు ఈ ప్రాజెక్ట్ని సో మనము ఒక 100 daysలో కంప్లీట్ చేద్దాం, దానికి మనకు ఒక 10 మంది రిసోర్సెస్ కావాలి, దాంట్లో 3 డెవలపర్స్, 2 టెస్టర్స్, మిగతా వాళ్ళు సొల్యూషన్ స్క్రమ్ మాస్టర్, ఇవంతా కూడా ప్లాన్ చేసుకున్నాడు. తర్వాత మనం ఈ అప్లికేషన్ చేయడానికి మనకు ఒక 3 సర్వర్స్ కావాలి, ప్రతి సర్వర్లో కూడా మనకు 1000 GB హార్డ్ డిస్క్ ఉండాలి, సో ర్యామ్ అనేది ప్రతి సర్వర్లో ర్యామ్ అనేది ఇంత ఉండాలి అనేది క్లియర్ కట్గా వాళ్ళకు ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేశారు, కొటేషన్ ప్రిపేర్ చేశారు. వాళ్ళు ప్రిపేర్ చేసిన కొటేషన్ ఓవరాల్ కాస్ట్ ఎంత అంటే 8 lakhs. ఎంటైర్ ప్రాజెక్ట్కి 100 daysకి వాళ్ళు ఇచ్చిన కొటేషన్ ఎంత అంటే 8 lakhs. సో వీళ్ళు ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వాళ్ళు ఏం చేశారు అంటే ఇమీడియట్గా బిఏకి ఆ కొటేషన్ని సెండ్ చేశారు. సెండ్ చేసిన తర్వాత ఈ బిఏ ఏం చేశాడు అంటే వాళ్ళు పంపించిన కొటేషన్ని మళ్ళా ఒక్కసారి రివైజ్ చేసుకొని సో ఎక్కడెక్కడ అన్వాంటెడ్ థింగ్స్ ఏమైనా ఉంటే మొత్తం బాగా సెట్ చేసుకొని 7 lakhsకి ఫైనలైజ్ చేశాడు. సో ఈ బిఏ పర్సన్ నాకు ఫోన్ చేశాడు, సార్ మేము కొటేషన్ పంపిస్తున్నాము, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పాడు. సో నాకు మెయిల్ వచ్చింది, నేను చెక్ చేసుకున్నాను, 7 lakhs, ఎస్ ఫైన్, ఆ 7 lakhs బడ్జెట్ అనేది నా అప్లికేషన్కి వర్తబుల్. నేను 10 lakhs అనుకున్నా, బట్ 7 lakhs వచ్చింది, ఫైన్, ఓకే అనుకున్నా. సో ఇమీడియట్గా తనకి నేను మెయిల్ పెట్టా, ఏమని, ఎస్ నేను మీతో ప్రొసీడ్ అవుతాను, నాకు 7 lakhs ఓకే అని చెప్పాను. నేను చెప్పిన తర్వాత ఈ బిఏ పర్సన్ ఏం చేశాడు అంటే, సార్ ఈ 7 lakhs అమౌంట్ ఏదైతే ఉందో దీంట్లో మాకు ఒక 20% అమౌంట్ అయితే రిలీజ్ చేయండి అని చెప్పాడు. సో నేను ఏం చేశాను, నెక్స్ట్ డే 7 lakhsలో 20% అమౌంట్ అయితే రిలీజ్ చేశాను. రిలీజ్ చేసినప్పుడు అప్పుడు ఏం చెప్పాడు అంటే ఈ బిఏ పర్సన్ ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఏం చెప్పాడు అంటే, మన కంపెనీలో ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళు ఉంటారు, వాళ్ళతో అప్రోచ్ అయ్యి మీకు ఏవైతే మెన్షన్ చేశారో సర్వర్స్ కానీ హార్డ్ డిస్క్ కానీ ర్యామ్ కానీ ఏవైతే మీరు మెన్షన్ చేశారో ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకోండి అని చెప్పేసి చెప్పాడు. అప్పుడేంటి, సో ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వాళ్ళు ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళకి వీళ్ళకి ఏవైతే ఇన్ఫర్మేషన్ కావాలో అవన్నీ మాకు ఇవ్వండి అని చెప్పేసి ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళకి సెండ్ చేస్తారు. ఈ ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారు అంటే బయట వెండర్స్ ఉంటారు. ఇప్పుడు ల్యాప్టాప్ కావాలి, ల్యాప్టాప్ కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో వీళ్ళు అప్రోచ్ అవుతారు. సో ఏ వెండర్ అయితే చీప్గా ఇస్తాడో, తక్కువ రేట్కి ఇస్తాడో ఈ ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ టీమ్ లీడ్స్ పంపించిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళన్నీ కూడా ప్రొక్యూర్ చేసుకుంటారు అన్నమాట. డిఫరెంట్ వెండర్స్తో మాట్లాడుకుంటారు, కాస్ట్ కటింగ్ చేసుకుంటారు, మొత్తం కూడా ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత సో ఈ ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం ఉంటుందమ్మా. ఎవరుంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం ఉంటుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళకి ఈ ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారు అంటే వెండర్స్ దగ్గర నుంచి కొనుక్కున్న ఎంటైర్ రిసోర్స్ అంతా కూడా వాళ్ళు అక్కడ ఇస్తారనమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఈ డేటాబేస్ని ఇవన్నిటి ప్రాపర్గా అసెంబుల్ చేస్తారు, ప్రాపర్ సెటప్ అనేది ప్రాపర్గా కంప్లీట్ చేస్తారనమాట. సో నెట్వర్క్ సెటప్ కానివ్వండి,
తర్వాత సాఫ్ట్వేర్స్ కానివ్వండి, స్టోరేజ్ ఎవ్రీథింగ్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళు సెటప్ చేస్తారు. సెటప్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్ అనుకున్నప్పుడు, ఓకేనా, అప్పుడు ఏం చేస్తారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళు అప్లికేషన్ టీం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ అప్లికేషన్ టీం వాళ్ళంటే ఎవరు? డెవలపర్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళు ఏదైతే సెటప్ చేశారో ఆ సెటప్ని యూజ్ చేసుకొని ఈ అప్లికేషన్ టీం వాళ్ళు కోడ్ రాస్తారు. అప్లికేషన్ టీం వాళ్ళు కోడ్ రాసి ఆ కోడ్ని టెస్టింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేసి అంతా కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతోంది అన్నప్పుడు మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు, పర్ఫెక్ట్గా అంతా వర్క్ అవుతుంది, మీరు దీన్ని సర్వర్లో డిప్లాయ్ చేయండి అని చెప్తారు. అప్పుడు అప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళు అప్లికేషన్ టీం హెల్ప్ తీసుకొని వీళ్ళు ఈ సర్వర్స్లో వాళ్ళు ఏదైతే అప్లికేషన్ డెవలప్ చేశారో ఆ అప్లికేషన్ని ఆ సర్వర్స్లో డిప్లాయ్ చేస్తారు. బట్ ఇక్కడ ఎప్పుడైతే నేను ఇక్కడ డేటా సెంటర్ అని పాయింట్ మెన్షన్ చేశానో దాని మీనింగ్ ఏంటంటే అది ఒక ఫిజికల్గా సర్వర్స్ అనమాట. ఏంటిమా? ఫిజికల్గా ఒక రూమ్లో వాళ్ళు సర్వర్స్ని పెట్టుకుంటారు. ఈరోజు మీరు గమనించినట్టయితే ఏ కంపెనీ వాళ్ళు కూడా ఓకేనా, సారీ ఒక్క నిమిషం అమ్మా. సో ఏ కంపెనీ వాళ్ళు కూడా ఈరోజు ఫిజికల్గా ఎవ్వరు కూడా డేటా సెంటర్స్ని మెయింటైన్ చేయట్లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్. ఇప్పుడు నేను ఒక రూమ్లో ఒక సర్వర్ని మెయింటైన్ చేసి ఆ సర్వర్లో అప్లికేషన్ డిప్లాయ్ చేశాను అనుకోండి, రేపు పొద్దున ఒక ఫ్లడ్స్ కానీ మన విజయవాడలో వచ్చాయి కదా వరదలు, అలా వచ్చినప్పుడు మీ రూమ్ మొత్తం కొట్టుకోమైంది అనుకోండి వాటర్లో, అప్పుడు అక్కడ సర్వర్స్ పనిచేస్తాయా? సర్వర్స్ పనిచేయవు కదా. సర్వర్స్ పనిచేయనప్పుడు యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా నాకు లాసే కదా. అండ్ ఇంకోటి, అలా ఒక రూమ్లో ఒక బిల్డింగ్లో నేను ఫిజికల్ సర్వర్స్ మెయింటైన్ చేసినప్పుడు ఆ సర్వర్స్కి నేను ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయాలా, ఏసీ ప్రొవైడ్ చేయాలా, మానిటరింగ్ కోసం ఒక పర్సన్ని అలొకేట్ చేయాలా? ఇవన్నీ నాకు బర్డెనే కదా. రేపు పొద్దున ఫ్లడ్స్ వస్తే ఆ బిల్డింగ్ ఉంటుందని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? గ్యారంటీ ఇవ్వలేం కదా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అక్కడ డేటా సెంటర్ ఫిజికల్గా. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉంది ఓల్డ్ ట్రెడిషనల్ వే అనమాట, ఓకేనా. సో ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే డిప్లాయ్మెంట్ అనేది చాలా స్లోగా ఉంటుందమ్మా. ఏంటి డిప్లాయ్మెంట్ ప్రాసెస్? ఇక్కడ చెప్పే ప్రాసెస్ ఏదైతే చెప్పానో ఇది డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్స్పెన్సివ్ అనమాట, ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని ఇది. తర్వాత ఇక్కడ చేసే ప్రతి పని కూడా ఆటోమేటిక్ కాదు, మాన్యువల్గా చేస్తున్నాం. సో కాబట్టి ఖచ్చితంగా హ్యూమన్ ఎర్రర్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత ఆటోమేషన్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది. తర్వాత రిసోర్స్ వేస్టేజ్ అనమాట. అంటే ఇప్పుడు రిసోర్స్ వేస్టేజ్ అంటే ఇప్పుడు 10 సర్వర్స్ కొన్నప్పుడు దాంట్లో ఓన్లీ 3 సర్వర్స్ వర్క్ అవుతున్నాయి, రిమైనింగ్ 7 సర్వర్స్ ఐడిల్గా ఉన్నాయి. ఐడిల్గా ఉంటే నాకు డబ్బులు వేస్ట్ కదా, రైట్? సో ఈ ప్రాబ్లం మనం ఏమంటామంటే రిజర్వేషన్. ఇవన్నిటిని ఓవర్కమ్ చేస్తూ ఇక్కడ మనం ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్పుకున్నామో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు క్లౌడ్ అనేది ఓవర్కమ్ చేస్తుంది అనమాట. ఇప్పుడున్న టెర్మినాలజీ ప్రకారం చూసినట్టయితే అమెజాన్ అనేది ఒక క్లౌడ్ ఉంది, అజూర్ ఉంది, జీసీపీ ఉంది, ఆలీబాబా ఉంది, ఓకే, ఐబిఎం ఉంది, చాలా క్లౌడ్స్ ఉన్నాయి. కానీ ఎక్కువ ఫేమస్ అయిన క్లౌడ్ టెక్నాలజీ ఈ 3 అనమాట. దీంట్లో ఇప్పుడు మోర్ దాన్ టాప్లో ఉన్నది AWS, తర్వాత అజూర్, తర్వాత జీసీపీ అనమాట, రైట్? లైక్ దిస్. సో ఇది ఓవరాల్గా ఓల్డ్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్. ఈ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ని ఓవర్కమ్ చేస్తూ క్లౌడ్లో ఎలా చేస్తాము ఏంటి అనేది మనము ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను పాస్ చేస్తున్నా. సార్ మైసెల్ఫ్ శివ. యా సార్ ఇప్పుడు అజూర్ ఏంది సార్? మరి ఇప్పుడు AWS అంటే ఇది అర్థమైంది, అజూర్ ఏంటి సార్? సేమ్. ఇప్పుడు ఐ విల్ గివ్ సింపుల్ ఎగ్జాంపుల్. ప్రైమ్, నెట్ఫ్లిక్స్. ప్రైమ్ ఏం చేస్తుంది, నెట్ఫ్లిక్స్ ఏం చేస్తుంది? బోత్ ఆర్ సేమ్, బట్ అందులో కొన్ని వేరే ఉంటాయి, ఇందులో కొన్ని వేరే ఉంటాయి, అంతే. సేమ్, ఎగ్జాక్ట్లీ అంతే. అది రెండు సేమే. అజూరు సేమే, AWS సేమే.
కానీ యూస్ చేసే టెర్మినాలజీ డిఫరెంట్ ఉంటుంది అంతే. ఓకే ఓకే వాట్ వి యూజ్ ఇన్ అజూర్ సార్ వాట్ వి యూజ్ ఇన్ AWS సీమా ఇప్పుడు AWS లోను అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేస్తాం, ఓకే Azure లోను AWS ని డిప్లాయ్ చేస్తాం. సింప్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ AWS, Azure, GCP. దీస్ త్రీ ఆర్ కాంపిటీటర్స్. ఓకే 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 బిజినెస్ లో కాంపిటీటర్స్. ఇప్పుడు డెల్ ఉంది, లెనోవో ఉంది. డెల్, లెనోవో కాంపిటీటర్స్. అర్థమైంది సార్. యా, సింపుల్ అంతే. అట్లా జస్ట్ ఎవరి ప్రెస్టేజ్ వాడిది అంటే who will be in the top అంతే. ఎగ్జాక్ట్లీ. టాప్ లో AWS ఉంది, సెకండ్ Azure ఉంది. ఇప్పుడు ఊబర్ ఉంది, Okay, sir. ఓలా ఉంది, స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, అంతే కదా, సేమ్ కదా, అంతే. ఎస్ సార్ ఐ అండర్స్టాండ్ పర్ఫెక్ట్. యా. ఓకే. సో నాకు ఆఫీస్ మీటింగ్ ఉంది ఇప్పుడు 8:30కి అట్లా. సో కాబట్టి నేను ఇక్కడికి కంక్లూడ్ చేస్తున్న క్లాస్ని. రేపు ఇంకో క్లాస్ కూడా ఉందమ్మా. రేపు కూడా ఫ్రీ క్లాసే. రేపు కూడా మీరు అటెండ్ అవ్వచ్చు, క్లాస్ ఫ్రీగానే అటెండ్ అవ్వచ్చు. రేపు రిమైనింగ్ స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు క్లాస్ దీంతో పాటు మీరు AWSతో వర్క్ చేయాలి అంటే మీకంటూ ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది రేపు క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఓకేనా? సో దట్ యూ గైస్ క్యాన్ ఏబుల్ టు క్లారిఫై దట్ పార్ట్ అనమాట. ఓకే. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, లెట్ మీ స్టాప్ రికార్డింగ్ అనమాట.